మాది మంగళగిరి. మా నాన్నగారు, మా అమ్మగారు, తాతగారి భక్తులు. నేను 1986లో తాతగారిని చూసిన వాడిని. ఆశ్రమం ఆయన ఆశీస్సులతో ఇక్కడ దాకా వచ్చినాను. 86లో మంగళగిరి గురు పూజల్లో మేకాలు జరుగుతూ ఉంటుంది. అక్కడ తాతగారిని చూశాను. తొలిసారిగా దర్శనం చేసుకున్నవాడిని చూశాను. మా నాన్నగారు తీసుకెళ్ళారు. రారా తాతగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. వెళ్ళాం. నేను తాతగారిని చూడలేక వెనక్కి వెళ్ళిపోయా. గురువుగారు ఆశీస్సులు ఉంటేనే వెళ్తాం ఆయన దగ్గరికి. ఇక 87లో వచ్చిన సంవత్సరం కాడి నుంచి ఇక మనం పని పాట ఏం చేయట్లే. సినిమాలు, గోలికాయలు ఆడతాం. ఇక చిన్న వయసులో ఇక అదే చేసేవాడిని. ఇక రోజు డైలీస్ కంపల్సరీగా సినిమాకి మాత్రం కంపల్సరీగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఎంత 60 పైసలు టికెట్. ఇక మా నాన్నగారి కోపం వచ్చింది. వీడు చెప్పిన మాట అసలు వింటలేదు అని సినిమా హాల్ నుంచి నన్ను లాక్కుపోయాడు. లాక్కొని తీసుకొని వెళ్తుంటే రామారావు గారని సాధకులే ఆయన, ఏంది అలా లాక్కొస్తున్నావు అన్నాడు. వీడు చెప్పిన మాట వింటలేదు అన్నాడు. వాళ్ళ మంగళవారం ఆంజనేయుల తాతగారు ఉంటాడు, ముందు తాతగారు తీసుకుపోదా అన్నాడు. సరే అని చెప్పి తాతగారి దగ్గరికి తీసుకెళ్ళాం. అప్పుడు 6:45 అవుతుంది. ఇక తాతగారు అందరికీ అప్పుడు 6 గంటల ప్రేయర్కి ప్రతి మంగళవారం అక్కడ వస్తారు. వచ్చి విభూదయ పెట్టి అందరికీ ప్రసాదించి పంపిస్తూ ఉంటారు. నేను లాస్ట్లో ఒక 10 నిమిషాల దాకా 7 అవుతుంది. మా నాన్న కాలర పట్టుకుని ఒక తోపు దోసేపడికి నేను తాతగారి కాళ్ళ మీద పడ్డా. ఏంది బాబు గారు, ఈ బాబు గారిని ఇలా తోశారు అన్నాడు. వీడు చెప్పిన మాట వింటలేదు, అస్సలు ఏం చేసినా కూడా వింటలేదు. సరే గురువుగారికి దండం పెడదాం, బాబుగారు అందరు రండి అని చెప్పి అందరు వెళ్ళిపోతున్నారు. పంచదార పెట్టారు, విభూతి పెట్టారు, అందరు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పిలిపించాడు. ఇవి వచ్చి కూర్చున్నారు. బాబుగారి కోసం ప్రార్థన చేద్దాం బాబుగారు అని కూర్చోబెట్టి మామూలుగా మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పి తాతగారు కూడా కూర్చున్నా. నేను కాళ్ళ దగ్గర కూర్చున్నా. ఒక 10 నిమిషాలు అయినాక ఈపు మీద 2 దెబ్బలేసి, సర్దుకుందిలే బాబుగారు, రేపు నుంచి పోతారులే పనికి అన్నాడు. ఇక అందరితో అయిపోయింది. ఈ తెల్ల నుంచి మా నాన్న నన్ను పట్టించుకోవట్లే. నేను పనికి వెళ్తాను అని చెప్పి మా నాన్న చుట్టూ తిరుగుతున్నా. వాళ్ళు పట్టించుకోవట్లే. సరే ఈ దెబ్బకు తట్టుకోలేక నన్ను విజయవాడలో జాయిన్ చేశారు. అదొక ఘట్టం. నేను తాతగారి ద్వారా అలా వచ్చాను అనమాట. ఇక మా నాన్నకు జరిగిన అనుభవంలో మా నాన్నగారు 81, 82 నుంచి ఈ యోగంలోకి వచ్చిన వాళ్ళు. 86లో 84 మా పిన్ని గారికి, మా అమ్మ చెల్లెలు పిన్ని గారికి క్యాన్సరు చివరి స్టేజీ. డాక్టర్లకు అప్పుడు హైదరాబాద్ లేదు, గుంటూరే జనరల్ హాస్పిటల్లో. అప్పుడు అక్కడే ఫేమస్ అనమాట. వెళ్తే వాళ్ళు చాలా కష్టమమ్మా, మందులు వాడుకో అన్నారు. సరే ఇట్లా లాభం లేదులే, మీకు మా అమ్మ అంది తాతగారి దగ్గర తీసుకెళ్దాం పదయ్యా, తాతగారు అయితే చూసుకుంటాడు, ఏం పర్లేదు తాతగారు ఉన్నాడు కదా అని చెప్పి ఇక రిక్షా కట్టుకొని కాకాని వచ్చారు. అప్పుడే వచ్చారంట తాతగారు. మరి ఎవరి కోసం వస్తారు, ఎవరు ఎక్కడ బాధలు ఉంటే తాతగారు అక్కడే ఉంటాడు, నిదర్శనం అనమాట. వెళ్ళారు. వెళ్తే తాతగారు ఉన్నారా అంటే ఇప్పుడు వచ్చారు బాబు గారు అన్నారు. సరే అని చెప్పి కూర్చోండి అని కూర్చున్నాము. 6 గంటల ప్రేయర్ అయిపోయింది. మా అమ్మ మా నాన్న ఏం చెప్పలా, బొట్టు పెట్టాడు. అప్పుడు మా నాన్న అన్నాడు, మా మరదలో ఇట్లా క్యాన్సర్ అంట, చివరి స్టేజీలో ఉంది తాతగారు, చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు అలా ఉన్నారు పిల్లలు, 3 పిల్లలు అన్నారు. బాబుగారు గురువుగారికి చెబుదాం అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. బాబుగారు క్యాన్సర్ అన్నారు గురువుగారు, ఇక నుంచి ఏం పదలేదులే అని చెప్పి బొట్టు పెట్టి, ఒక బొట్టు విభూది అప్పుడు పొట్లాలు కట్టేవాళ్ళు. ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారు, పొట్లం కట్టమంటే కట్టి మా అమ్మకేను మా నాన్నకి ఇచ్చారు పొట్లం, మా అమ్మకి ఇచ్చారు, మా పిన్నికి కూడా ఇస్తే మా వాళ్ళకి జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేవాడికి 9 అయింది. అప్పుడు ఈ ఆటో సర్వీసులు ఏం లేవు. ఇక్కడి నుంచి మంగళగిరి నడుచుకుంటూ పోయారండి. 7:30 8 అయ్యేవాడికి ఆటోలే లేవు, రిక్షాలు కూడా దొరికేవి కావు. సరే అని చెప్పి ఇక
తెల్లారి ఈ రేత్రిపూట ఇంట్లో ఏమి వెళ్తాలే ఇక్కడ పనుకో అంటే పనుకుంది. తెల్లారి పొద్దునకి ఈ ఊది పెట్టుకుందాము అని ఈ ఊది పొట్లం తీసింది. మా పిన్నికి ఇచ్చిన పొట్లం ఏమన్నా పంచదార ఉంది, మా అమ్మకి ఇచ్చిన దాంట్లో ఏమన్నా విభూదే ఉంది. అదేంటే నీ తాతగారు నాకు విభూదే ఇచ్చాడు కదా, పంచదార ఉంది అంది. ఏం పర్లేదు, పంచదార మందే కదా అది, వేసేసుకో అంటే మా అమ్మ వేసేసుకుంది. అయిపోయింది. అప్పటికి ఇప్పటికి క్యాన్సర్ అనేది లేదు. 40 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు మామూలుగా ఉంది. తాతగారి వాక్కు అస్తవాసి అసలు అది మెరాకిల్ అనమాట, చెప్పలేం. అదొక నిదర్శనం. కోవిడ్ అయిపోయింది. కోవిడ్లో నాకు పెద్ద ప్రాబ్లం ఉంది. ఏమవుతుంది, వారం రోజుల నుంచి సుస్థిగా ఉంటుంది. గురువుగారి దగ్గరికి వస్తున్నాను, ఏం పర్లేదు తాతగారు ఉన్నారులే అంటున్నాడు. అయిపోయింది. ఆ రోజు ఎందుకనో నైట్ 3ంటికి పెళ్ళయింది, 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మా ఆవిడ ఎప్పుడు లేపల రేత్రిపూట. ఆ రోజు లేపా, నేను టాయిలెట్కి వెళ్తున్నానే అని. సరే అయ్యా అంది. నేను ఈ లోపలికి వెళ్ళిన దాకే నాకు గుర్తుంది, లోపలికి వెళ్ళిన నాకు గుర్తులేదు. పడిపోయా. ఈ సీటుకి గోడకి మధ్యలో నేను ఇరుక్కుపోయి బొక్కబార్లు పడిపోయా. ఇక లేదు, తెలియదు అసలు ఏమైపోయినా కూడా తెలియదు, నేను ఉన్నా కూడా తెలియదు. ఎప్పుడుకో మరి మా ఆవిడ ఎప్పుడు లేపిందో లేదు తెలియదు. గంట నుంచి కొడుతుందంట, నేను లేగొట్టలా. నాకు ఎప్పుడూ ఇక ఎక్కడో మూలుగుడు శబ్దం వినపడుతుంది. ఎవరు ఏడుతున్నారు అని చెప్పి అప్పుడు మేలుకు వచ్చి చూస్తే ఉంది, ఇరుక్కుపోయినా. కొంచెం కదిలేదాక మా ఆవిడ బయటికి లాగింది. ఇంత భారీ శరీరంగా మా ఆవిడ సన్నగా ఉంటుంది. లాగింది. ఏందే అన్న, ఏందే ఎలా పడిపోయావు అంది. నేను నాకేం తెలుసు, నేను బాగానే ఉన్నాగా అన్న. లేదు పడిపోయావు, నన్ను లేపావు అన్న. నేను నిన్ను లేపానా, ఎప్పుడు లేపాను అన్న. మళ్ళీ నేను లేదు లేపావు, కుదరదని చెప్పి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని కూర్చున్నాక ఇక మా పొద్దున్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వచ్చి అర్జెంటుగా విజయవాడ వెళ్ళిపో అన్నాడు. అప్పుడు కోవిడ్ టైం, సెకండ్ వేవ్, మంచి ఉమ్మరంగా ఉంది. వాళ్ళు జాయిన్ చేసుకొని అంటున్నారు. సరే అని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ అవి తీస్తే అప్పుడు డాక్టర్ వచ్చాడు. వచ్చి మీరు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయమ్మా, 4 క్లాట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు, ఫోన్ అయితే దగ్గరికి రానివాక అని. ఫోన్ కూడా ఇవ్వట్లే ఇంట్లో. గురువుగారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇవ్వట్లా, ఫోన్ అంటే ఫోన్ ఇవ్వట్లా. సరే వారం రోజుల తర్వాత బయటకు వచ్చినాక ఇండిషన్ చేయించుకోవాలి. సరే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఇండిషను అని మా ఫ్రెండ్ని పిలిచా. మా ఫ్రెండ్ ఇక్కడే వచ్చి ఉంటాడు. అయితే ఇండిషన్ చేయించుకున్నా. నన్ను ఇంటికాడ జాయిన్ చేయొద్దు, నన్ను ఆశ్రమం కాడ వదిలిపెట్టు, ముందు నా తాతగారి దగ్గరికి వెళ్ళాలి నేను అర్జెంటుగా, మీరేమనుకోవద్దు, ఇంట్లో కూడా ఏం చెప్పొద్దు, నువ్వు పదా అని చెప్పి తీసుకొని ఇక్కడికి వచ్చేసా. గురువుగారు చూసి ఏమయ్యా ఎలా అయిపోయావు ఏంటి అన్నాడు. గురువుగారికి చెప్తే ఏం పర్లేదు తాతగారు చూసుకుంటాడు, ప్రేయర్ చేసుకుందాం కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకున్నాక అయిపోయింది, పనుకో అన్నాడు. ఇక్కడ సాపేసుకొని పనుకున్నా. 2ంటికి లేపాడు గురువుగారు. ప్రసాదం తిందాంరా, నీకు తగ్గిపోతుంది అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళి ప్రసాదం తిని మళ్ళీ పనుకో అన్నాడు. మళ్ళీ పనుకున్నా. 4ంటికి లేస్తే అప్పుడు ఫోన్ చేశా గురువుగారు ఇంటికి ఫోన్ చేస్తే ఆశ్రమంలో ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళండి అంటే మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఆ తెల్లారి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వారం రోజులు కరెక్ట్గా రమ్మన్నాడు. రాకపోతే నీకు ఇబ్బంది పడతావయ్యా, చాలా ప్రాబ్లం ఉంది నీకు అని. సరేలే ఏముంది, మనం తాతగారిని నమ్ముకున్నాం, ఆయన మనల్ని ఏం చేయడు, మన ద్వారా ఏమన్నా చేయాలనుకుంటే ఉంచుతాడు, లేదు అనుకొని డిసైడ్ అయిపోయి సరే తెల్లారి వెళ్ళాం. మళ్ళీ ఎంఆర్ఐ రాశాడు. ఏంటి అనుకున్నాం. చూస్తే మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ పంపించాడు. ఇదేంటే 3 సార్లు పంపిస్తున్నారు నన్ను, ఒకసారి తీసావు అంటే లేదండి మళ్ళీ డాక్టర్ గారు తీయమన్నారండి అన్నాడు. మళ్ళీ తీశాడు. తీసినాక ఆయన ఏం మాట్లాడతల్లా. సరే నేనే అడిగా ఏందండి అంటే ఈ ఎక్స్రేలో డాట్స్ ఆపడుతున్నాయ్యా, దీంట్లో వచ్చేప్పటికి ఏం ఆపడతలేదు, అసలు ఏమీ లేదు, ఏమైంది అన్నాడు. ఇక నేను మనసులో అనుకున్నా తాతగారు కాపాడాడులే మనల్ని, ఏ ఇబ్బంది ఏం లేదు ఇక అనుకున్నాను. అందరితో క్లియర్ అయిపోయింది. ఇక నా ప్రాబ్లం అయిపోయింది. మీకు మా ఆవిడికి జరిగింది. గురువుగారికి చెప్పా, ఏం పర్లేదులే అన్నాడు మా గురువుగారు. తాతగారు కాపాడాడు, అయిపోయింది. ఇక ఇద్దరు పరిస్థితి ఆరోగ్యం కొంచెం దెబ్బతిందాం. అమ్మాయి మ్యారేజ్ చేయాలి, బీటెక్ అయిపోయింది, ఒక్కతే అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది, బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది.
ఉద్యోగం చేస్తానంటుంది. నాకేమో మేము ప్రాబ్లంలో ఉన్నాం, హెల్త్ ప్రాబ్లం. అమ్మాయి పెళ్లి చేసాం అనుకో, అబ్బాయి అనుకో వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు, మనం బాధ్యత తీర్చాలి కదా అనే ఉద్దేశంతో గురువుగారికి ఒక సంబంధం వచ్చింది. గురువుగారిని అడిగా, గురువుగారు మరి ఇట్లా సంబంధం వచ్చింది అమ్మాయిది అని. వద్దన్నారు బాబు గారు అన్నాడు. సరే అన్న. ఇంకో రెండో సంబంధం వచ్చింది. మొదటి సంబంధం డబ్బులు ఉన్నవాళ్ళు, నాకన్నా రేంజ్ గలవాళ్ళు. రెండో సంబంధం నాకన్నా కొంచెం బిలో, ఆస్తులు ఏమి లేవు, ఇల్లు ఉంది, ఒక్కడే కొడుకు. మా చుట్టాలందరూ వద్దు వద్దు అని వ్యతిరేకిస్తున్నారు. నాకెందుకు, తాతగారికి చెప్పుకుందాం, తాతగారిని చూసుకుందాం, ఆయన ఓకే అంటే వెళ్ళమంటే వెళ్దాం, లేకపోతే లేదు అని చెప్పి కూర్చున్నాం. తాతగారిని అడిగాం, రైట్ బాబు గారు చేసేయండి అన్నాడు. వాళ్ళని పిలిపించాము, అయిపోయింది. 20 రోజుల్లో పెళ్ళి, ఉన్నంతలోనే అయిపోయింది. ఇప్పుడు నా బంగారాన్ని నేను పేరు పెట్టి పిలవను, బంగారం అని పిలుస్తాను నేను. ఇప్పుడు ఆ బంగారమే వాళ్ళ ఇంట్లో బంగారంలాగా పిలుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మామయ్య బంగారం ఏంటుంది, వాళ్ళ అయినా బంగారం అని పిలుస్తారు, వాళ్ళ అత్త పిలుస్తుంది. నాకన్నా బాగా చూసుకుంటున్నారు వాళ్ళు. నాకు కావాల్సింది అదే. డబ్బులు ఉన్నోళ్ళు కాదు కదా. తాతగారు అలా సేవ చేస్తూ ఉంటాడు నాకు. తాతగారిదే. ఇంకా ఉన్నాయి, టైం చాలా అయిపోతుంది. ఈసారి మాట్లాడుకుందాం. వాసుదేవ.